So we continue from Srimad Bhagavatam. आज हिंदी में हो जाए, हिंदी लोग जावे है ना, ये सब हिंदी है बोलो। ओके, सो पिछले रविवार हम देखे कि पूतना जो है आ चुकी है और भगवान को अपने गोद में लेने के लिए तैयार हो गए हैं। गत ఆదివారము మనం ఎక్కడి వరకు వచ్చామంటే పూతన కృష్ణుడిని శిశు రూపంలో ఉన్న బాలకృష్ణుడిని స్వామిని తన ఒళ్ళో తీసుకుంది. స్వామి కళ్ళు మూసుకున్నారు. ఎవరైతే హూ కేమ్ దిస్ ఫస్ట్ సండే టుడే ఐ మీన్ ఎవరి మొట్టమొదటిసారి ఈరోజు కాంట్రాక్ట్ విశాఖపట్నం నుంచి ఉన్నారు ఒకసారి చేస్తారా? 1 2 3 4 5 ఓకే. తెలుగు, హిందీ, తెలుగు. సో మీరు గత ఆదివారం వినలేదు కనుక చిన్న రీక్యాప్ ఇస్తున్నాను. జన్మాష్టమి 28 ఈ నెల ఆగస్టు నెల పడుతుంది. జన్మాష్టమి సందర్భంగా మనం ప్రతి రవివారం ప్రతి ఆదివారం శ్రీమద్ భాగవతంలో ఉన్న 10వ స్కందం నుంచి మాట్లాడుతున్నాం. అయితే 5th చాప్టర్ నుంచి మనం మొదలుపెట్టాము. ఫస్ట్ నుంచి 4వ చాప్టర్ మనము జన్మాష్టమి రోజు మాట్లాడతాం. దాంట్లో బ్రహ్మతాలు భగవంతుడిని ప్రార్థించిన ప్రేయర్స్, తర్వాత భగవంతుడు కృష్ణుడు అవతరించడము అన్ని కథలు ఫస్ట్ 4th చాప్టర్లో ఉన్నాయి. మనం 5th నుంచి మొదలుపెట్టాము. గత ఆదివారం మనం ఏం చర్చించామంటే నంద వసుదేవ్ ఇద్దరు మథురలో కలిశారు. కలిసినప్పటికీ వసుదేవ్ నంద మహారాజు అంటున్నారనమాట, తొందరగా వెళ్ళిపో, ఏదో గోకుల్లో ఏదో చెడు జరుగుతుందని నాకేదో సంకేతం లాగా ఉంది, నువ్వు తొందరగా వెళ్ళిపో. ఇటు కంసుడు తన మంత్రి అందరితో మాట్లాడేసిన తర్వాత
పూతన అని ఒక నిశాచరి, ఒక రాక్షసి నీ గోకులకి పంపించాడు. గోకులే కాదు, గోకుల చుట్టుపక్కల ఉన్న ప్రతి ప్రదేశంలో 10 రోజుల లోపల జన్మించిన శిశువుని చంపడానికి పంపిస్తాడు. అయితే పూతన అనే నిశాచరి చాలా మంచి వేషంలో, చాలా సౌందర్య మంచి అందమైన అమ్మాయి రూపంలో ప్రతి గ్రామంకి వెళ్ళి అక్కడ చిన్న పిల్లల్ని చంపేస్తుంది. అది ఎలా చంపుతుందంటే తన స్థనములో ఆవిడ హలాహల్ విషంని పెట్టేసిన తర్వాత చిన్న శిశువులు ఆ స్థలంని నోట్లో పెట్టి పాలు తాగడానికి ప్రయత్నించినప్పుడు ఆ హలాహల విషము ఎంత ఎక్కువ పవర్ఫుల్ ఉంది, శక్తివంతం అన్నమాట. జస్ట్ వాళ్ళు ఒక లిప్స్ని ముక్కున్నప్పటికీ ఆ శిశువు చనిపోతుంది అన్నమాట. అయితే గత ఆదివారం మనం ఎంతవరకు వచ్చామంటే సుఖ్దేవ్ మహారాజ్ చెప్తున్నారు, ఎక్కడైతే భగవంతుడు ఒక నామ సంకీర్తనం అవుతుంది అటువంటి ప్రదేశంలో ఏది తప్పు జరగదు. సో ఇక్కడ కూడా మీరు భాగవతంలో కొంచెం గమనిస్తే ఎక్కడైనా గోకుల్లో శిశువుని చంపారు అని మాట రావట్లేదు. పూతన బాలఘాతిని పిల్లల్ని చంపే మనిషి ఆవిడ, కానీ గోకుల్లో చంపింది అని లేదు. ఎందుకంటే ఎక్కడైతే భగవంతుడు స్వయంగా ఉన్నాడు, ఆయన ఒక నామ సంగీతం ఉందనే కదా ఆ ప్రదేశం పైన వచ్చారు. వ్రజవాసీలు సాధారణ జీవులు కాదు, వాళ్ళు భగవంతుడు ఒక నామస్మరణ నిత్యం చేస్తారు కనుక భగవంతుడు ఒక పార్షదులుగా, భగవంతుడు ఒక అనుయాయిగా, ఒక సఖలుగా, గోపక బాలకులుగా వాళ్ళు అక్కడ పుట్టారు. సో ఎక్కడైతే హరినామ సంగీతం జరుగుతుంది, ఎటువంటి తప్పు పని అక్కడ జరుగుతుంది. సో ఒక యోగమైన ప్రభావం వల్ల పూతన నెలనెలగా పాటలు పాడుతూ కరెక్ట్ నంద మహారాజు ఒక భవన్ ముందు వచ్చి నిలబడింది. సో ఇప్పుడు వాళ్ళు గోకుల్లో ఏ పిల్లలైతే చంపలేదు. సో మనం గత ఆదివారం చర్చించాము, ఎలా అయితే ఈ పూతన ఎంత అందంగా ఉందంటే చూసిన ప్రతి ఒక్కరూ ఇవి సాక్షాత్ లక్ష్మీదేవి రూపం అనుకుంటున్నారు, కొందరు లక్ష్మీదేవియే వచ్చారు అని అనుకుంటున్నారు. పూతనకు ఏమైనా అడగాలైనా చెప్పాలని భయంగా ఉందన్నమాట అందరికీ. అయితే ఇవి డైరెక్ట్గా నందభవన్కి వచ్చింది. నందభవన్కి వచ్చినప్పుడు వెంటనే లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళినప్పటికీ స్వామివారు శిశు రూపంలో బాలకృష్ణుడు అక్కడ పడుకొని ఉన్నారు. బాలకృష్ణుని పడుకొని తన ఒళ్ళో కూర్చోబెడుతున్నారు. అయితే మనం శ్లోక వైజ్ వెళ్తాము, మీరు ఏది మిస్ అవ్వరు. సో ఈ శ్లోకంలో ఒక క్వశ్చన్ రావచ్చు, రోహిణి మాత, యశోద మాత ఇద్దరు అక్కడ నిలబడి ఉన్నారు. అయితే ఎవరు ఆపలేదు. ఎందుకు? మామూలుగానే మన ఇంట్లో శిశువు పుట్టితే అందరూ వచ్చి గిఫ్ట్స్ ఇస్తారు, కానీ పాలివ్వడం అన్నా అది అక్కడ జరగదు. ఎందుకంటే మామూలుగా ఏ స్త్రీ అయితే శిశువుని జన్మిస్తుంది తన స్థలం నుంచి పాలు వస్తుంది, అందరి స్థలం నుంచి పాలు రాదు. అయితే ఇక్కడ ఇది జరిగిందంటే దానికి కారణం ఏంటంటే యశోదామాత రోహిణి మాతకి ఆవిడ ఒక బిహేవియర్, ఆవిడ ఒక మాటలతో వాళ్ళు మోహిత అయిపోయారు, వాళ్ళు ఒక సమూహంలో పడిపోయారు. ఎందుకంటే ఇది చాలా చక్కగా మాట్లాడుతుంది. ఆవిడ ఏమంటుందంటే, ఇంత చక్కన, ఇంత చూడడానికి ఎంత అందంగా ఉన్న శిశువు నాకు అబ్బాయిలాగా ఎందుకు పుట్టలేదు అని ఎంతెంతో మాట్లాడేస్తుంది అనమాట. అయితే ఇలాంటి శిశువు పుట్టడం అంటే ఎంత సౌభాగ్యము, మీరు ఎంతో మంచి కర్మ చేసి ఉంటారు, మీకు ఇలాంటి బాబు పుట్టాడు, ఈ బాబుని చూస్తేనే, ఈ బాబుని తాకితేనే, ఈ బాబుని ముట్టుకుంటేనే నా స్థలం నుంచి పాలు పడిపోతుందని ఆవిడ చెప్పారనమాట. అంతలాగా నాకు ఆ బాబుని చూస్తే ప్రేమ అనేది వస్తుంది. ఇక్కడ యశోదనాథ్ అనుకుంటున్నారనమాట, నేను అమ్మని కావచ్చు కానీ నేను మామూలు ఒక మనిషి తాలూక భార్య, ఈవిడ దేవులోకం నుంచి వచ్చింది. సో దేవులోకం నుంచి వచ్చిన నారి, దేవులోకం నుంచి వచ్చిన ఆవిడ నా శిశువుని పాలిస్తే తప్పకుండా అది అమృతం కింద మారుతుంది, తప్పకుండా నా శిశువు తాలూకా ఆరోగ్యమైన లైఫ్ స్పాన్ అయినా పెరుగుతుందేమో. ఇక్కడ ఏం సుఖ్దేవ్ మహారాజ్ స్ట్రెస్ చేయాలని ప్రయత్నిస్తున్నారంటే, మనకి చాలా ఎక్కువ ప్రేమ ఉంటే, యశోదమాతకి ఎంత ప్రేమ ఉంది కృష్ణుడి పైన,
ఎలాగో ఏదో రూపంలో కృష్ణుడికి మంచి జరగాలి, ఏదైనా తనకి బెనిఫిట్గా ఉండాలి అని ఆ ఒక ఆలోచనలోనే ఉంది తప్ప ఆవిడకి ఈవిడెందుకు ముట్టుకోవాలి. మామూలుగా ప్రేమలో కామంలో చిన్న తేడా. మనం ఎవరికైనా ప్రేమిస్తే ప్రేమకి బౌండరీ అనేది ఉంది. యూ కెన్ లవ్, ఇఫ్ యూ లవ్, యూ లవ్ ఎవ్రీబడి. If you say I love only this person, then that is not love, that is lust. ప్రేమిస్తున్నారంటే అందరినీ సమానంగా ప్రేమించగలిగితే అది ప్రేమ. లేదు నేను ఇద్దరికే ప్రేమించగలుగుతున్నాను, అది ప్రేమ, అది కామం. ఇక్కడ యశోదామాతకి ఎంత వాత్సల్యము, ఎంత ప్రేమము, ఎంత అలాంటి మనస్తత్వము, అలాంటి శుద్ధ మనస్తత్వము, అలాంటి అమాయక మనస్తత్వము, చాలా ఇన్నోసెంట్. మనసులో ఎటువంటి భావము, ఎవరికైనా ద్వేషము, ఎవరికైనా అసూయ అనేది లేదు. వెంటనే ఎవరికైనా యాక్సెప్ట్ చేసేస్తున్నారు, ఏదో నా బాబు మంచి కోసమేమో. तो हम लोग संडे डिस्कस किए थे कि कैसे पूतना जो है वो आ चुकी है और कृष्ण को जो है अपनी गोदी में उठा चुकी है, उठाने के बाद उसको स्तनपान कराने के लिए तैयार हो गई है। तो हमारे मन में प्रश्न आ सकता है कि माता रोकी क्यों नहीं, रोहिणी माता रोकी क्यों नहीं, यशोदा माता रोकी क्यों नहीं। यहाँ पे सुखदेव महाराज बताते हैं कि पूतना इतना अच्छा एक्टिंग कर रही थी, इतना प्यार से बच्चे को गोद में लेके जे, अरे ऐसा बच्चा अगर मेरी गोद से जन्म लेता तो कितना बढ़िया होता, ऐसे बच्चे को देखने से तो मेरे स्तन से दूध गिर रहा है, तुम यशोदा कितने पुण्य कर्म की हो, कितना तुम पूर्व जन्म में क्या की हो, ऐसे बच्चे तुमको जो है इतना सुंदर, इतना मीठा बात बोल रही है कि यशोदा माता एकदम, यशोदा माता सोच रही है कि मैं तो एक मानव की पत्नी हूँ, मनुष्य की पत्नी हूँ, ये तो कोई देवताओं की कोई पत्नी होगी, शायद इंद्र की पत्नी होगी, लक्ष्मी देवी होगी, जो मेरे पुत्र के सौंदर्य से आकर्षित होकर जो है नीचे आई है, और ये अगर दूध पिलाएगी मेरे पुत्र को तो जरूर जो है वो अमृत बन जाएगा और इसकी जो हेल्थ है और भी बढ़िया हो जाएगी। तो हम स्लोप वाइज जाएंगे कि कहाँ ये बताती है। Up to this text 8 we completed, जहाँ पे जो है भगवान जैसे ही उसको हाथ में लेते हैं कृष्ण को, तो कृष्ण जो है अपनी आंखें बंद कर देते हैं। तो हम जो है संडे में डिस्कस कर रहे थे कि भगवान अपनी आंखें क्यों बंद कर देते हैं। तो भगवान अपनी आंखें अनेक कारण से बंद करते हैं, पर सबसे सुंदर कारण, बहुत ही बढ़िया कारण मुझे बहुत प्रिय लगा, मुझे मेरे दिल को बहुत छू गया। जो एक वैष्णव बताते हैं कि भगवान ने इसीलिए आंख बंद की है क्योंकि पूतना जो है भगवान के भक्तों को हानि करने के लिए प्लानिंग कर रही थी। वो क्या प्लान कर रही थी कि सब बच्चों को जो है मैं मार दूंगी। वो बच्चे कौन है? भगवान के सखा है, ब्रजवासी है। तो भगवान के भक्तों को हानि पहुंचाने का प्लानिंग कर रही थी। तो एक वैष्णव बहुत सुंदर इसमें जो वल्लभाचार्य कमेंट्री देते हैं, बोलते हैं कि भगवान ने इसीलिए आंख बंद कर दी क्योंकि भगवान बोलते हैं कि जो मेरे भक्त को मारता है, कष्ट देता है, उसकी तो दूर की बात है, जो मेरे भक्त को कष्ट देने की प्लानिंग करता है ऐसे इंसान कभी मैं मुंह ना देखूं। जो मेरे भक्त को कष्ट देने का प्लान भी बना रहा है ऐसे कभी मैं मुंह नहीं देखना चाहता, इसलिए जो है वो आंख बंद कर दी कि मुझे नहीं देखना है। అయితే గత ఆదివారం చాలా డిస్కస్ చేశాను, పూతన ఒళ్ళో వచ్చినప్పుడు కృష్ణుడు ఎందుకు కళ్ళు మూసుకున్నారు. అయితే అన్నింటిలో నాకు ఒక ప్రియమైన, నాకు చాలా నచ్చిన కారణం చాలా చక్కగా వల్లభాచార్య చెప్పారు. ఆయన ఏమన్నారంటే, భగవంతుడు అంటున్నారు, ఎవరైతే నా భక్తుడిని కష్టం ఇస్తాడు, లేదు కొట్లాడుతున్నాడు, లేదు ఇబ్బంది పెడుతున్నారో అది వదిలేయండి, వాళ్ళ విషయం వదిలేయండి. ఎవరైతే నా భక్తుడిని కష్టం ఇవ్వడానికి ఏదో యుక్తి చేస్తున్నాడు అలాంటి వాడు మొహం కూడా నాకు చూడాలని ఇష్టం. ఇక్కడ పూతన యుక్తి చేస్తుంది, ఎలా నేను బ్రజవాసిని, ఎలా ఈ గోపాలని, నేను చిన్న శిశు గోపాలని నేను ఎలా చంపేయాలి.
భగవంతుడు అంటున్నారు, ఎవరైతే నా భక్తుడిని ఇబ్బంది పెట్టడానికైనా చెప్పడానికైనా యుక్తి చేసిన మనిషి, యుక్తి చేసిన ఆవిడ నేను మోహం కూడా నేను చూడను. అయితే ఇక్కడ కూర్చున్న భగవంతుడిని ఒళ్ళు తీసుకుంది. ఒళ్ళు తీసుకున్నప్పటికీ తన కళ్ళు మూసుకొని ఉన్నాడు, గట్టిగా నిద్రపోతున్నాడని నటిస్తున్నాడు అన్నమాట. ఈ యొక్క ముహూర్తంలో, ఈ యొక్క నిమిషంలో పుట్టిన తన స్థలంని భగవంతుడు నోటి లోపల పెట్టింది. ఆవిడ పెట్టింది, భగవంతుడు తీసుకోలేదు. ఎందుకు? చిన్న శిశువులు 6 రోజులు 6 days, వాళ్ళకి అసలు పాలు ఎలా తాగాలో కూడా తెలియదు. కొంచెం పెద్ద అయినప్పటికీ వాళ్ళ మటుకి వాళ్ళకి తెలుసు ఎలా తాగాలి, పాలు వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి జ్ఞానం లేదు, పడుకుని ఉంటారు. సో ఇక్కడ పుట్టిన చాలా చక్కగా యాక్టింగ్ చేస్తూ మొత్తం మీద నోట్లో స్థనం పెట్టింది. ఇప్పుడు భగవంతుడు కూడా చాలా చక్కగా 2 బుజ్జి చేతులతో స్థనం పైన చేతి పెట్టాడు. చేతి పెట్టి పట్టుకోవడము, తర్వాత తన ఒక కాళ్ళు, భగవంతుడు తాలూకు చిన్న బుజ్జి కాళ్ళు కూడా పూర్తిన తాలూకు ఉదరంలో ఉదరంలో పెట్టింది అన్నమాట. పాలు తాగడం పెట్టాడు. यहाँ पे पूतना आगे भगवान की गोद, भगवान पूतना की गोद में आ गए हैं। अब पूतना जो है भगवान को दूध पिलाना शुरू कर दिया। भगवान की जो होठ है वो सुंदर है, बिंबा फ्रूट की तरह लाल लाल छोटे छोटे होठ है। 6 दिन का है, तो दांत वात तो कुछ होते नहीं है, और दूध बिना तो उनको आता नहीं है। साधारण तो 6 दिन का शिशु होता है, उसको तो दूध बिना आता नहीं है। तो उसका पूतना जो अपना स्तन है भगवान के मुँह में डालती है। भगवान छोटे छोटे बहुत ही स्वीट से हाथ से पूतना का स्तन पकड़ते हैं, और अपने जो पैर है वो पूतना की जो स्टमक पे, पेट पे रखते हैं, और ये जो शुरू होता है भगवान उसका दूध देने का लीला। और अब नेक्स्ट सुखदेव महाराज बताते हैं, ये एक टेक्स्ट 8 और टेक्स्ट 9 हम लोग जो लास्ट संडे कर रहे थे, उसमें टेक्स्ट 8 में ये बताया गया कि जैसे कोई सांप जो है कुंडली मार के कॉइल करके जो बैठा रहता है, शांत लगता है कि सो गया है, अगर उसको तुम रस्सी समझ के पकड़ लोगे तो भी तो वो तुमको काटेगा। तो उसी तरह से भगवान की जो है उतना को समझ में नहीं आ रहा है कि ये सांप है, वो रस्सी समझ के बहुत ही कॉन्फिडेंटली उसको जो है गोद में उठा रही है। और टेक्स्ट 9 में बता रहे हैं कि पूतना शी रिजेंबल्स अ शार्प स्वॉर्ड इन अ सॉफ्ट शीथ। जो तलवार होती है, तलवार मयान में रखते हैं, मयान समझते हैं, तलवार को जो एक कवर में रखते हैं, मखमली कवर है, बहुत वेलवेट कवर है। कवर जो है तलवार कितना भी अच्छा हो, अंदर तलवार कैसी होती है एकदम काटने के लिए, तो पूतना भी जो है एकदम बहुत ही सुंदर स्त्री के जैसे आई हुई है, लेकिन अंदर से उसका दिल जो है बहुत कठोर है, एकदम तलवार की जैसे कठोर है। तो ये टेक्स्ट 9 లో సుఖదేవ్ మహారాజ్ అంటున్నారు, కృష్ణుడిని చూస్తే సర్పము పడుకుని ఉంది అలా ఉంది, కానీ సర్పని మనము తాడనుకొని పట్టుకుంటే కూడా సర్ప తప్పకుండా మనని కరుస్తుంది. అలాగే ఈ పూతన కూడా ఎలా ఉందంటే ఒక తల్వార్ కత్తిని చక్కని ఒక వెల్వెట్ కేసులో పెట్టినా సరే, బయట వెల్వెట్ కేసు చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా ఉండొచ్చు, కానీ లోపల అది చాలా షార్ప్గా ఉంటుంది. అలా పూతన కూడా చూడడానికి బయట నుంచి చాలా అందంగా కనిపిస్తుంది, చాలా చక్కని మాటలు మాట్లాడుతుంది, కానీ లోపల నుంచి ఆవిడ హృదయం ఎలా ఉంది, కత్తిలాగా ఉంది. ఎందుకంటే అవి ఎటువంటి భావంతో వచ్చింది, భగవంతుడు ఎలా నేను చంపేయాలి, కృష్ణుని నేను ఎలా చంపేయాలి. దెన్ కమ్స్ టెక్స్ట్ 10 and 11. ఇక్కడ ఏమైంది, భగవంతుడు ఆల్రెడీ పాలు తాగడం మొదలు పెట్టారు. ఇప్పుడు భగవంతుడు ఏం తాగుతున్నారు, పాలే కాదు, పాలతో సహా పూతున్న తాలూకా ప్రాణాలనే తీసుకున్నారనమాట. అయితే ఇక్కడ టెక్స్ట్ 11 అంటున్నారు, కృష్ణుడు ఎంత గట్టిగా పట్టుకున్నారు, ఎంత గట్టిగా స్థలం నుంచి పాలు లావడానికి ప్రయత్నిస్తున్నారు. అది ఎలా ఉందంటే, మామూలుగా మనకి బుల్డోజర్ క్రేన్స్ ఎలా ఉంటాయి కదా, ఉత్తరం ఆ క్రేన్తో ఎలా పట్టుకొని ఉంటుంది, అంత గట్టిగా స్థానాన్ని పట్టుకున్నారనమాట. పూతనకి ఒక అనుభూతి ఎలా ఉందంటే, మామూలుగా లీచ్ అంటారు హిందీలో, నాకు తెలియదు తెలుగులో ఏమంటారు, ఒక పురుగులాగా ఉంటుంది. జలగా మన మీద పడితే దాన్ని తీయడం చాలా కష్టం.
ఒక్కసారి పట్టుకుంటే అది రక్తం మొత్తం లాగేస్తుంది అనమాట. అయితే ఎప్పుడైతే భగవంతుడు స్థలం నుంచి పాలు తాగడం మొదలుపెట్టారు, ఇవిడికి ఎలా ఉందంటే ఏదో లీచ్ పట్టుకున్నట్లు ఉందన్నమాట. ఇప్పుడు టెక్స్ట్ నంబర్ 11 లో అంటున్నారనమాట, అన్వేరియబ్లీ ప్రెస్డ్ ఇన్ వెరీ వైటల్ పాయింట్ డీమన్ పూతన బిగన్ టు క్రై, ప్లీజ్ లీవ్ మీ, లీవ్ మీ. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు వరకు పూతనకి తెలియట్లేదు, చక్కగా ఇప్పుడే చనిపోతాడేమో అనుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే భగవంతుడు చాలా గట్టిగా స్థలాన్ని లాగారు, అప్పుడు పూతన మొదలుపెట్టింది అనమాట, నన్ను వదిలే అని అర్థం మొదలుపెట్టింది అనమాట. షీ షౌటింగ్, జస్ట్ లీవ్ మీ అలోన్, లీవ్ మీ అలోన్, లీవ్ మీ అండ్ షీస్ ప్రెస్పైరింగ్. మొత్తం చెమట్లెక్కిపోయారనమాట. కానీ భగవంతుడు మాత్రం వదలట్లేదు అనమాట. సో ఇక్కడ ఒక వైష్ణవాచార్య చాలా చక్కగా చెప్తారనమాట, కృష్ణుడు తాలూకా స్వభావం ఎటువంటిదంటే తను ఎవరిని ఒకసారి పట్టుకున్నారంటే మళ్ళీ వదలరు. సో పట్టుకున్నారు, ఇంకా మళ్ళీ ఏం చేయడానికి లేదు, పూతనాన్ని గట్టిగా పట్టుకున్నారు. ये पूतना को जो है भगवान बहुत जबरदस्त पकड़ लिए है, और जब पकड़े हैं तो उसको ऐसा अनुभूति हो रहा है जैसे कि कोई लीच ने पकड़ लिया आपको. लीच जब एक बार आपको पकड़ ली है तो पूरा खून की जाती है. तो पूतना जो आप चिल्लाना शुरू करती है, मुझे छोड़ दो, मुझे छोड़ दो, तुम मुझे छोड़ दो, लल्ला बहुत दूध पी लिया, अब मुझे छोड़ दो. और जो भगवान है छोड़ दिया है. तो कुछ वैष्णव आचार्य कमेंट्री देते हैं कि भगवान कृष्ण का जो स्वभाव ऐसा है, जो एक बार वो किसी को पकड़ लेते हैं तो और छोड़ते नहीं है. जब हम भगवान की शरण में आते हैं, उनको कुछ देने के लिए आते हैं, बेशक कुछ ही हो, जब आप आते हो भगवान के पास तो वो आपको नहीं छोड़ेंगे. तो भगवान ने इसको बहुत जबरदस्त पकड़ लिए है और पूतना रो रही है, चिल्ला रही है, और अब तो क्या शुरू की है, वो मारना शुरू कर दिए भगवान को कि ये शिशु मुझे छोड़ दे. और मन में जो है वो दुख कर रही है और बार बार अपने आप को कोस रही है कि मैं क्यों आई इधर, मुझे क्या लग गया था, मेरे मन में क्या छा गया, मैंने क्यों कंस की बात सुन ली, मुझे तो यहाँ आना ही नहीं चाहिए था. बहुत ही दुख कर रही है, तो भगवान उसको छोड़ दिए हैं. और फिर यहाँ पे नेक्स्ट श्लोका में बोलते हैं कि पूतना started screaming loudly and forcefully. The earth with its mountain, the outer space with its planets trembled. अब वो जो इतना जोर से चिल्लाने लगी है, पूतना చాలా గట్టిగా అరవడం మొదలుపెట్టింది. తనదే తను తిట్టుకుంటుందన్నమాట, ఎందుకు వచ్చాను, నాకు ఏంటి అవసరం, ఏం పుట్టింది నా మనసులో, ఎందుకు మాట విన్నాను, నాకు అసలు ఎక్కడ వచ్చి పడిపోయాను, చిన్న బాబు అనుకున్నాను, ఎలాంటి బాబు ఇద్దరు, ఇలాంటి బాబు ఎక్కడ చూడలేదు, వదిలే బాబు నాకు వద్దు, పాలిలో వద్దు, వదిలే నాకు ఏం లేదు. కానీ కృష్ణుడు మాత్రం వదలట్లేదు. అది ఆవిడ ఎంత గట్టిగా నోరు పెట్టి, అదే కాదు కృష్ణుడిని కొట్టడం మొదలు పెట్టేసేది, ఎందుకంటే భగవంతుడు వదలట్లేదు. ఆవిడ భగవంతుడిని కొట్టుతుందనమాట, కానీ భగవంతుడు వదలట్లేదు. అది ఇక్కడ టెక్స్ట్ నెంబర్ 12లో సుఖదేవాలు అంటున్నారు, ఆవిడ ఎంత గట్టిగా అరవడం వల్ల చుట్టుపక్క వాళ్ళకి ఎలా ఉందంటే, ఏదో వాళ్ళ నెత్తిపైనే క్లౌడ్ బర్స్ట్ అయిపోతే ఎలా ఉంటుంది, ఒక మేఘం. మనకి రథయాత్రలో బాగా ఎక్స్పీరియన్స్ అయింది, సడన్ గానే క్లౌడ్ బర్స్ట్ అయిపోయింది as soon as we started the రథయాత్ర. So what is it, cloud burst in Telugu? మేఘం బద్దలవుతుంది. cloud burst. So అది thunder and cloud burst. ఒక అనుభూతి ఎలా ఉందంటే, ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు నా నెత్తిపైనే క్లౌడ్ బర్స్ట్ అవుతుంది, అంత జోరుగా అంత గట్టిగా వస్తుంది అనమాట. అయితే ఈ ఒక భావన వల్ల ఉండడం వల్ల వీళ్ళు భయభ్రాంతితో ఇటువంటి పరిగెత్తున్నారనమాట. ఏమైపోయింది అసలు, మేబీ హెయిల్ స్టోన్స్ ఆర్ ఫాలింగ్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్, సంథింగ్ ఈస్ ఫాలింగ్. ద వే పూతన వాజ్ shouting, all the ब्रजवासीज they were running here and there, और सब सोच रहे हैं कि जैसे कि कोई मेघ जो है उनके सिर पे फट गया है, और वो डर के मारे यहाँ वहाँ भाग रहे हैं, और भागते they fell down, गिर गए, और कुछ लोग तो अनकॉन्शियस हो गए, एकदम मतलब बेहोश हो गए. तो उनको डर लग रहा है कि क्या हो रहा है, हमारे सिर पे कुछ हो रहा है. और ये जो पूतना है वो चिल्ला रही है, जोर से चिल्ला रही है, लल्ला मुझे छोड़ दो. और फिर टेक्स्ट 13 सुखदेव महाराज बोलते हैं, निशाचरितम व्यतितास्तन व्यासो. निशाचरी, यहाँ पे सुखदेव महाराज बोलते हैं निशाचरी का क्या मतलब है. निशा मतलब रात, चरी मतलब जो रात को चलती है. ये पूतना जो है वो रात को आई थी मथुरा से. जो है आगे के श्लोक में हम पढ़े थे कि
हैरी पॉटर तो जानते हैं सारे, हैरी पॉटर सिनेमा नहीं देखे होंगे तो हैरी पॉटर का पिक्चर तो देखे होंगे, कैसे वो झाड़ू के ऊपर में बैठ के घूमता है। उसी तरह उन दिनों में उस टाइम पे ऐसा मंत्र तंत्र जो जानती थी ऐसी राक्षसी निशाचरी, तो कोई भी जो वृक्ष होता है उसकी कोई भी एक डाल को पकड़ के उस पर बैठ के वो घूमती थी। इसको निशाचरी कहा गया है। निशाचरी मतलब रात को घूमने वाली राक्षसी। साधारण मनुष्य जो है दिन में घूमते हैं, रात में जो घूमते हैं, रात में राक्षस घूमते हैं, भूत प्रेत ये सारे रात में घूमते हैं। ऑफकोर्स आजकल तो सब लोग रात में घूमते हैं, नाइट ड्यूटी है, HSBC के आने के बाद तो सभी निशाचरी बन चुके हैं। సో ఇక్కడ అంటున్నారనమాట నిశాచరి. నిశాచరి అంటే ఎవరైతే రాత్రి, చరి అంటే చెర అంటే వాక్ చేయడం, నిశా అంటే రాత్రి. పూతనకి నిశాచరి చెప్పారు. ఆ రోజుల్లో అసలు రాత్రి ఎవరైనా మంచి కుటుంబం నుంచి ఉన్న వాళ్ళైనా, మంచి దీనికి చేరిన వాళ్ళైనా రాత్రి ఇలా వాకింగ్ చేయడం అయినా తిరగడం ఉండదు. సాయంకాలం అయినప్పటికీ ఇంటిలో చేస్తారు, ఇంట్లోనే ఉంటారు. రాత్రి రాక్షసు భూతు ప్రేతులు వాళ్ళు తిరుగుతారనమాట. అయితే నేను చెప్తున్నాను మీతో, ఇప్పుడు అలా చెప్పడితే ఎవరైనా అఫెండెడ్ ఫీల్ అయిపోతారు. ఎందుకంటే HSBC వచ్చినప్పటి నుంచి అందరూ రాత్రి డ్యూటీస్ చేయడం అయినా అది సర్వసాధారణ అయిపోయింది. ప్రతి ఇంట్లో అందరూ నిశాచరిగా మారిపోయారు. అయితే ఈ నిశాచరి చాలా పీడాలో ఉంది, చాలా సఫర్ అవుతుంది. కృష్ణుడు వదలట్లేదు. మొత్తం మీద తన ఒరిజినల్ రూపంలో రావడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఇంకా ఒక బాధని భరించలేకపోతుంది అన్నమాట. అయితే మొత్తం మీద నంద భవన్ నుంచి పరిగెత్తడం మొదలుపెట్టింది, బయటికి పరిగెత్తడం మొదలుపెట్టింది. చాలా ఎక్కువ పెయిన్ అయితే ఎలా ఎవరైనా కూర్చోగలుగుతారు, ఇంకా కూర్చోవడం ఏమి లేదు, ఇంకా ఏ స్టైల్ లేదు, ఏమి లేదు, ఏ యాక్టింగ్ లేదు, అన్నీ వదిలేసింది అన్నమాట. పరిగెత్తు మొదలుపెట్టింది. పరిగెత్తు మొత్తం మీద ఏం చేసింది, ఆకాశం పైన ఎగరడం మొదలుపెట్టేసింది. तो पूतना का जो बहुत ही सुंदर स्टाइल था, बैठ के एकदम बहुत ही सुंदरी की तरह बैठी हुई थी, वो सारे स्टाइल तो अब चले गए पानी में, क्योंकि उसको इतना दर्द हो रहा है तो वो जो है भागना शुरू कर दिया और भागते भागते आकाश में उड़ गई. आकाश में क्यों उड़ी? कुछ वैष्णव बोलते कि आकाश में इसीलिए उड़ी, तो देखिए ये बच्चा तो छोड़ नहीं रहा है. तो सोची कि अगर आकाश में चढ़ूंगी जाऊंगी तो अपने आप वो गिर जाएगा, क्योंकि मैं तो उसको पकड़ने वाली हूँ नहीं. जो पूतना बड़े प्यार से दोनों हाथों से भगवान को ली थी, वो तो अब हाथ छोड़ दिए और भगवान जो है उसके स्तन से लटक रहे हैं और झूले की तरह से, और वो आकाश में चढ़ गई कि मैं अगर आकाश में जाऊंगी तो अपने आप गिर जाएगा, बच्चा मर जाएगा. సో భగవంతుడు పూతనని వదలట్లేదు. పూతన మాత్రం వదిలేసి పైన ఎగిరిపోయింది. పైన ఎగిరి ఆవిడ అనుకుంటుందన్నమాట, ఇప్పుడు ఎవరు కాపాడుతారు, తప్పుకుంటే ఈ అబ్బాయి పడిపోతాడు. కానీ చక్కగా స్తనాన్ని పట్టుకుని జూలాలాగా భగవంతుడు ఇటు అటు వేపుతూ ఆనందిస్తున్నారు. చాలా చక్కని రైడ్ అయిపోయింది బయట. మొత్తం మీద ఇంకా పేరు భరించకుండా కిందకు వచ్చింది. కిందకు వచ్చి ఎక్కడికి వచ్చింది, ఆ సమయంలో కూడా గోకుల్లో అయినా బృందావనంలో అయినా ప్రతి చోట్లో కంస తాలూక గార్డెన్స్ ఉండేదన్నమాట. ఉద్యాయం, పార్క్, గార్డెన్, ఉద్యానవనం అలా ఉండేదన్నమాట. ఆ ఉద్యానవనం వరకు రని చేసి వచ్చిందనమాట. ఆ ఉద్యానవనంలోనే ఆవిడ పడిపోయిందన్నమాట. అయితే కొందరు వైష్ణవ ఆచార్యులు అనుకున్నారనమాట, కావాలని కృష్ణుడు అప్పుడు వరకు ప్రాణం అనేది తీయలేదు, పుట్టి కష్టం ఇస్తున్నారు. ఎందుకంటే గోకుల్లో ఏమైనా డిస్ట్రాయ్ అయిపోతే తనకి ఇష్టం లేదు. గోకుల్లో ఉన్న వనము, గోకుల్లో ఉన్న పశువులైనా, చిన్న చిన్న పురుగులైనా, గడ్డి అయినా, వృక్షాలైనా దేనికి డిస్టర్బ్ అవ్వకుండా దూరం తీసుకువెళ్ళి కంసతాలకు ఉద్యానవనంలోనే పడేసిందనమాట. పడేశాడనమాట పూతనని. वैष्णव आचार्य बोलते हैं कि कृष्ण जो है अपने भक्तों को इतना प्यार करता है कि उसकी हर छोटी छोटी बात का वो ध्यान रखता है. तो भगवान नहीं चाहते थे कि पूतना जो है गोकुल में गिरे. तो गोकुल में अगर वो गिर जाती इतने बड़े शरीर के साथ, जो छोटे छोटे प्राणी हैं, छोटे छोटे इंसेक्ट्स है या बर्ड्स है या झाड़ है, वो सब डिस्ट्रॉय हो जाते थे. तो भगवान हर एक जीव के बारे में सोच रहे थे, किसी को कोई तरह की जो है हानि ना हो. तो उसको दूर ले जाके जो है कंस के उद्यान में जो है कंस का जो गार्डन था उधर गिरा दी. और एक जो है उतना बड़ी जोर से जो है चीखी है, चिल्लाई है, उसने अपने प्राण जो है वहाँ पे त्याग दिए.
Next sloka comes, text number 14, says that, O King Parikshit, when the gigantic body of Putna fell to the ground, it smashed all the trees within a limit of 12 miles. Appearing in a gigantic body, she was certainly extraordinary. तो कितना बड़ा था पूतना का शरीर? 12 miles, 12 miles. Sometimes some people they say it's all imaginary. How can somebody be so 12 miles? थोड़ा सा बड़ा चढ़ा के बोल दिया है कहानी को रुचित बनाने के लिए, थोड़ा सा रोमांचक बनाने के लिए। तो वल्लभाचार्य बोलते हैं कि अगर ऐसी बात होती तो फिर 12 माइल क्यों बोलते थे कि 100 माइल है, 50 माइल है, 1 लाख माइल है। जब 12 माइल बोला गया है, सच बताया गया है, जितना था उतना का शरीर जो था 12 माइल लंबा था, 4 माइल चौड़ा था और 2 माइल ऊंचा था। समझ में आ रहा है माइल कितना बड़ा उसका शरीर है? అయితే ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ విన్నప్పుడు కొందరు అంటారనమాట, ఏదో ఈ ఒక కథని చాలా రోమాంచకంగా చెప్పడానికైనా ఊరికే ఏదో చెప్తున్నారు సుఖదేవ్ మహారాజు. కానీ వల్లభాచార్య అంటున్నారు, ఊరికే చెప్పారనుకుంటే 12 మైలే ఎందుకంటారు, 50 మైలు చెప్పేయచ్చు, 100 మైలు అని చెప్పేయచ్చు. కరెక్ట్ క్యాల్కులేషన్ చెప్తున్నారు. ఆవిడ ఒక శరీరము ఎంత పెద్దగా, ఎంత వెడల్పు, పొడవు 12 మైలు, వెడల్పు 4 మైలు, ఎత్తు 2 మైలు. గోపాల్ చంపులో అయితే మొత్తం డీటెయిల్ ఇస్తున్నారు. ఆ ఒక్క శరీరంకి మీరు ఇక్కడ నుంచి ఆవిడ హెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఆవిడ కాలు వరకు మీరు వాకింగ్ చేయాలంటే 2 ప్రహర్ టైం పడుతుంది అనమాట. 1 ప్రహర్ అంటే 3 hours, 2 ప్రహర్ అంటే 6 hours, మొత్తం 6 గంటలు పడతాయి. మీరు మార్నింగ్ మొదలు పెడితే తల దగ్గర నుంచి కాళ్ళ వరకు వచ్చే వరకు మీకు 6 గంటలు, 6 hours टाइम पड़ता है। सुखदेव महाराज बोलते हैं कि अगर चल के देखना है पूतना का शरीर तो 2 प्रहर लगेंगे। 1 प्रहर का 3 घंटे का 1 प्रहर होता है। तो सुबह तुम शुरू करोगे तो 6 घंटा लगेगा उसके सिर से लेके उसके पैर तक चलने के लिए। उतना बड़ा उसका शरीर था। तो यहाँ पे आगे जो है उसके पूरे शरीर के बारे में बहुत सुंदर से बताया है। राक्षसी's mouth was full of teeth, each resembling the front of a plow. plow समझते हैं, कुल्हाड़ी जैसा हो, मतलब उसके दांत जो इतने बड़े बड़े थे जैसे कि कोई कुल्हाड़ी। बोलते उसके जो नाक था, नासिका, उसमें जो 2 होल्स होते हैं वो इतने बड़े बड़े थे, लग रहा था जैसे कोई गुफा के अंदर में घुस रहा था, उतना बड़ा। टेक्स्ट नंबर 15 to 17 వరకు సుఖదేవ్ గోస్వామి పూతన తాలూకా ఒక పెద్ద శరీరం గురించి చెప్తున్నారు అన్నమాట. ఆవిడ ఒక శరీరం ఎలా ఉందంటే ఆవిడ నాసిక తాలూకా కన్నాలంటే ఏదో గుహలాగా ఉన్నాయన్నమాట. దాని లోపలికి వెళ్ళిపోతే మీరు ఎప్పటికీ బయట వస్తారనమాట, అంత పెద్ద పెద్ద గుహలాగా ఉన్నాయన్నమాట. ఆవిడ టీత్ అనమాట, అది ఏదో ఒక ప్లో లాగా ఉందన్నమాట. వాట్ ఇస్ ప్లో ఇన్ తెలుగు? Everybody understands English. I can keep asking like this. చాలా ఉన్నాయన్నమాట. తర్వాత ఆవిడ స్థనము ఎలా ఉందంటే ఏదో పర్వతాల్లాగా ఉన్నాయన్నమాట. ఆవిడ హెయిర్, వెంట్రుకలు, దే ఆర్ కలర్ ఆఫ్ కాపర్. The socket of her eyes appeared like deep blind wells అన్నమాట. ఆవిడ కళ్ళు ఎలా ఉన్నాయన్నమాట, ఏదో what is well? బావిలా ఉన్నాయన్నమాట. ఏదో అంధమూపం లోపలికి వెళ్ళిపోతున్నారు అలాంటి ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. అంత పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయన్నమాట. यहाँ पे उसके अलग अलग शरीर के बारे में डिस्क्राइब कर रहे हैं, थोड़ा बहुत समझ में आ रहा है हिंदी वालों को भी। तो बोलते उसकी आंखें जो है ऐसे लगती है जैसे कोई अंधा कुआं है, एकदम अंदर में जाने वाला, ऐसे कुआं जैसे बड़ी बड़ी आंखें हैं। और बोलते कि उसके जो हाथ है और पैर है वो ऐसे लगता है जैसे कि कोई नदी में यहाँ से वहाँ जाने के लिए ब्रिज बनाया गया हो, ऐसे उसके बड़े बड़े हाथ है। చేతులు కూడా ఏదో చెరువు పైన కట్టిన బ్రిడ్జ్ లాగా ఉన్నాయన్నమాట. అంత పెద్ద పెద్ద చేతులు ఉన్నాయన్నమాట. ద హార్ట్స్, ద హియర్, ఆవిడ అబ్డామెన్ అపియర్ లైక్ ఎ డ్రైడ్ అప్ లేక్. ఆవిడ ఒక ఉదరం ఎలా ఉందంటే ఏదో నీళ్ళు ఖాళీ అయిపోతే మన గోదావరి ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. నీళ్ళు
से रोला ఉందన్నమాట. उसकी जो पेट है ऐसा लगता है कि सूखा हुआ नदी की जगह है, खाली स्थान है जिसमें नदी सूख गई हो. The hearts, ears and heads of the cowherd men and women were already shocked by the Rakshasi screaming, and when they saw the fierce wonder of her body, they were even more frightened. ఇదంతా చూసినప్పుడు అందరికీ చాలా భయంగా ఉంది. And where are we? What happened to Rohini Mata and Yashoda Mata? The moment she started screaming and she started running away with the baby, जब कृष्ण को लेके भागने लगी है, उस मोमेंट पे ही आपकी यशोदा माता और रोहिणी माता जो है वो मूर्छित होके गिर गए. आगे क्या हुआ वो लोग नहीं देखे. हमें सुखदेव महाराज बोलते अगर आगे क्या हुआ अगर वो लोग देखते तो मर जाते दुख से, इसलिए जो है वो मूर्छित हो गए. तो उनको पता नहीं आगे क्या हो रहा है. तो रोहिणी माता యశోద మాత ఎప్పుడైతే ఈవిడి అరవడం మొదలుపెట్టింది, బాలకృష్ణుడిని చేతుల్లో తీసుకొని పరిగెత్తడం మొదలుపెట్టింది, అప్పుడే వాళ్ళు స్పృహ తప్పి పడిపోయారు. అయితే సుఖదేవ్ మహారాజ్ అంటున్నారు అప్పుడు స్పృహ తప్పి పడిపోకపోతే వాళ్ళు తప్పకుండా చనిపోతారు. ఎందుకంటే వాళ్ళు కళ్ళు చూడలేకపోతున్నారు, ఎవరు మా శిశువుని తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఎస్పెషల్లీ ద మదర్స్, మాతాజీ వాళ్ళు ఇంకా అర్థం అవుతుంది. 6 days బేబీ, అమ్మకు కూడా చాలా ఆసక్తి ఉంటుంది ఏదైనా అవుతే తీసుకొని. సో బికాస్ ఇట్స్ సో డిపెండెంట్, చైల్డ్ సో డిపెండెంట్ ఆన్ ద మదర్. Now we come to the next sloka 18. Now what happened next? Balam cha tasya urasi, without fear child Krishna was playing on the upper portion of Putna's breast, and when the gopis saw the child's wonderful activities, they immediately came forward with great jubilation and picked him up. అయితే ఇప్పుడు ఏమవుతుంది, పూతన ఎలా పడిపోయింది, ఇంకా ప్రాణం లేదు, ఆవిడ శరీరం ఎలా పడిపోయి ఉంది. కృష్ణుడు పూతన తాలూకా స్థలం పైన ఆడుకుంటున్నాడు, చక్కగా నవ్వుతూ ఆడుకుంటున్నాడు అన్నమాట. ఇక్కడ రోహిణి మాత యశోద మాత స్పృహ తప్పి పడిపోయి ఉన్నారు. బ్రజవాసులు కూడా ఈ పూతన తాలూకా అరుపులు విన్నప్పుడు వాళ్ళు కూడా పడిపోయి ఉన్నారు. చాలా తక్కువ మంది, చాలా కొందరు ఎవరైతే పూతన వెనక పరిగెత్తు ఆ స్థలం వరకు వచ్చారు, చాలా కొంతమంది. అది ఎప్పుడు ఈ పూతన పడిపోయింది, గోపికలు వెంటనే పరిగెత్తి పూతన తాలూకా శరీరం పైన హైకింగ్ మొదలుపెట్టారు, నడవడం మొదలుపెట్టారు. మొత్తం మీద ఆ ప్లేస్కి చేరారు. అక్కడ కృష్ణుడిని పట్టుకొని తొందరగా కిందకి దిగేసి వచ్చారు. ఇంకా మళ్ళీ వెనక చూడలేదు, ఇక్కడంతా మళ్ళీ వెనక చూడలేదు. ఆవిడ ఇంకా పరిగెత్తడం మొదలుపెట్టాడు. అసలు ఈ సిచ్యువేషన్కి వచ్చినప్పటికీ గోపికలకి తెలియదు కూడా, పూతన చనిపోయిందా జీవం ఉంది ఏమీ తెలియదు. పడిపోయి ఉంది, వెంటనే పరిగెత్తారు, తీసుకున్నాను, వచ్చారు, వెళ్ళిపోతున్నారు అన్నమాట. పూతన गिरी हुई है और भगवान उसके स्तन पे जो है खेल रहे हैं, और गोपिका जो पूतना के पीछे पीछे भागे हुए आई थी, तो देखे जैसे कि पूतना नीचे गिरी हुई है, ऊपर चढ़े हैं उसके शरीर पे और फटाक से जो है भगवान को गोद में उठाए और एकदम भागे और पीछे नहीं देखे उनके. यहाँ पे बहुत सुंदर बात, समझने वाली बात बहुत सुंदर है कि पूतना इतनी डरावनी थी, देखने में इतनी भयंकर थी. साधारण कोई जीव ऐसे सिचुएशन में क्या करेगा, सबसे पहले अपने प्राण बचाएगा, सबसे पहले सोचेगा कि मेरे को कहीं अटैक ना करे, कृष्ण को ये है तो ये है, मुझे कुछ ना करे, मेरे को कुछ ना हो. लेकिन यहाँ पे गोपिका के भगवान के ऊपर कितना सुंदर भाव है, प्रेम है. वो एक मिनट के लिए नहीं सोच रहे हैं कि इसमें प्राण है, वो मर गई है. आज के दिन अगर हम भी बचाने की कोशिश करेंगे तो पहले तो हम लोग जो है पूतना की नासिका के पास जाके चेक करेंगे और मर गई है कि जिंदा है, तब जाके छुएंगे. हम क्यों छुएंगे, हमको ना मारते. तो गोपिका एक मिनट के लिए नहीं सोचे, बस चल दिए, एकदम भागे हैं, भगवान को गोद में ले रहे, एकदम जय भाग के नीचे आ गए हैं. यहाँ पे देखिए गोपिका का प्यार अपने बारे में कभी नहीं सोचे हैं. ఇక్కడ గోపికలు వాళ్ళ గురించి ఆలోచించట్లేదు అనమాట. ఈ పూతన జీవితంగా ఉందా చనిపోయిందా తెలియదు, అని భగవంతుని ఎలా రక్షించాడు, కృష్ణుని ఎలా రక్షించాడు, కృష్ణుని ఎలా ప్రేమించాడు, వెంటనే కృష్ణుని తీసుకొని పరిగెత్తాడు అనమాట. టెక్స్ట్ నెంబర్ 19. ఇప్పుడు ఈ టెక్స్ట్ నెంబర్ 18-19 మధ్యలో జరిగింది ఏంటంటే, ఎప్పుడైతే గోపికలు కృష్ణుని పట్టుకొని తీసుకుని వెళ్ళిపోయారో ఆవుల దగ్గర తీసుకుని వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో అసలు ఆవులు అంటే ఇప్పుడు ఎలా అయితే ప్రతి ఇంట్లో కుక్క ఉంటుంది, అలాగే ప్రతి ఇంట్లో అప్పుడు ఆవులు ఉంటాయన్నమాట. ఆవులు పెట్టడం వల్ల
ఆవులు ఉండడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇంట్లో రాదన్నమాట. నేను వాళ్ళు వెరీ బ్యూటిఫుల్ సెరమనీ రాజవాసీస్ దే డూ. చాలా చక్కగా ఒక సెరమనీ చేస్తారనమాట. అదేంటంటే ఆవు తాలూకా టైల్ తోకని పట్టుకొని ఇలా చేస్తారనమాట. అలా చేయడం వల్ల ఏదైనా అపశకునాలు, ఏదైనా ప్రాబ్లమ్స్ అయినా అన్నీ పోతాయి అన్నమాట. సో వెంటనే అది ఆవు తలకు తోక పట్టుకొని, మీరు కుక్క తలకు తోక పట్టుకొని ట్రై చేయొచ్చు. ఆవులే అవసరం. కుక్క తోక ఇలా చేస్తే ఇంకా ఏదో రోగాలు వచ్చేస్తాయి. సో ఆవుల తోక పట్టుకొని ఇలా చేస్తున్నాను అనమాట. అదే కాదు, వెంటనే ఆవు తాలూకా మూత్ర యూరిన్ తీసుకుని స్నానం చేయించేస్తారు కృష్ణుడికి. ఎందుకంటే యూరిన్ ఇస్ హ్యావింగ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్. వెంటనే స్నానం చేయించేస్తారు అనమాట. స్నానం చేసిన తర్వాత ఏం చేస్తారు, ఆవు తాలూకా గోబర్ పేడ తీసుకొని 12 ప్లేసెస్లోనే తిలకం చేస్తారు. భగవంతుడు నామ కేశవాయ నమః, మాధవాయ నమః, రామ గోవింద, అలా రకరకాల పేర్లు చెప్పు తిలక పెడుతున్నారు అన్నమాట. ఇదంతా చేసినప్పటికీ గోపికలు సాధారణంగా ఏ పూజ చేసిన ముందు ఆచమనం చేయాలి. ఆచమనం చేస్తారు. మనందరికీ మనం ఏ పూజలో కూర్చున్నా, ఏ హోమంలో కూర్చున్నా మనం ముందు ఆచమనం చేస్తాము. ఆచమనంలో మొట్టమొదటి ఏం చేస్తాము, మన ఒక చేతులు శుభ్రం చేస్తాం. చేతుల తర్వాత మనకు నోటి శుభ్రం, నోటి శుభ్రం చేస్తాము. నీళ్ళు తాగుతాం. అది ఎందుకు చేస్తాం, ఎందుకంటే ఈ యొక్క నాలుకతోనే మనం ఎంతో యూజ్లెస్ గ్రామ్య కథలు, ఏదో చెడు మాటలు మాట్లాడుతున్నాము, ఏదో తింటున్నాము. సో దానికి ఫస్ట్ పరిశుభ్రం చేస్తారు, దానికి ఫస్ట్ పవిత్రం చేస్తారు. తర్వాత మీకు ఒక నాలుక, ఒక నోటు పవిత్రమైన తర్వాతనే మీరు భగవంతుడు ఒక నామస్మరణమైన ఒక యజ్ఞంలో ఉన్న మంత్రాలు జపించగలుగుతారన్నమాట. అయితే ఇక్కడ ఆచమనం ఏమి చేయలేదు. వాళ్ళు ఎంతో తొందరలో ఉన్నారు. వెంటనే దోషాల పట్టుకొని వెళ్ళిపోయారు. తోకతో చేసుకొని గోబర్ పెట్టుకొని అన్నీ చేస్తారన్నమాట. అప్పుడు గుర్తొచ్చింది, అది ఆచమనం చేయలేదు. అప్పుడు వెంటనే తీసుకువెళ్ళి యశోదామాత, గోపాల చెప్పులు అంటున్నారు, యశోదామాత రోహిణి మాతకి అసలు స్పృహ రాలేదన్నమాట. వాళ్ళు అలానే ఉన్నారు. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక వృద్ధ మహిళ, తండ్రి, ఒక నర్స్ ఆవిడ ఉందన్నమాట. ఆవిడ అంటుందన్నమాట, వీళ్ళకి ఇలా స్పృహ రాదు, పిల్లల్ని బలరాన్ని కృష్ణుని వాళ్ళు ఒళ్ళో కూర్చోబెట్టింది. కూర్చున్నప్పటికీ వెంటనే యశోదామాత లేచిపోతారనమాట. ఆవిడకి ఏం తెలియదు ఇప్పుడు వరకు ఏం జరిగింది, ఏదో రాక్షసి తీసుకొని వెళ్ళిపోయింది, అప్పటి వరకే తెలుసు అనమాట. యశోదామాత రోహిణి మాత ఒళ్ళో కూర్చోబెట్టి అప్పుడు గోపికల ఆచమనం చేయడం మొదలుపెడతారు. ఆచమనం చేసి న్యాస మంత్రాలు, బీజ మంత్రాలన్నీ పాడటము, उच्चारण చేయడం మొదలు పెడతారన్నమాట. तो गोपिका जो है भगवान को लेके जो है भागी है गौशाला की ओर। गौशाला में जाके जो है गाय की पूंछ से भगवान को जो है सारे मंत्र तंत्र फूक रही है कि कोई बुरी नजर लगी हो हमारे अल्लाह को, सब चले जाए। तो सब गाय की पूंछ से, और फिर गाय का जो मूत्र है उससे स्नान कराई है भगवान को। फिर गाय का जो गोबर है उससे 12 जगह भगवान का जो तिलक की है, और हर एक जगह पर तिलक करते जा रहे, और भगवान का नाम जो है केशवाय नमः, माधवाय नमः, अलग अलग नाम से भगवान का रक्षा करने की कोशिश कर रहे हैं। तो यहाँ पे क्या हुआ है, गोपाल चंपू में बताते हैं कि यशोदा माता, रोहिणी माता तो बेहोश पड़ी हुई है, और कुछ भी करने से जो है उनको होश नहीं आ रहा है। और फिर उस जगह में जो एक वृद्ध स्त्री होती है वो बोलती है कि बच्चे को उसकी गोद में दे दो, गोद में देंगे तो माता का जो है होश आ जाएगा। फिर यशोदा माता की गोद में दे। तो ये सब मंत्र जब उच्चारण किए हैं गोपिका, तो आचमन नहीं किया है। साधारण तो कोई भी पूजा में आचमन करना बहुत जरूरी है। आचमन का क्या मतलब, आचमन से आप अपने हाथों को शुद्धि करते हो कि अब मेरे हाथ शुद्ध है कोई भी पुण्य या पूजा का कार्य करने के लिए। और फिर आप मुंह में जो है भगवान का नाम लेके जल डालते हो कि अब जो मेरा मुंह है, मेरी जो जिह्वा है वो पवित्र है, अब भगवान का नाम मैं ले सकता हूँ। कि साधारण तो हमारी जिह्वा से हम इतना अनाप शनाप बकवास बातें करते हैं, खराब बातें बोलते हैं, खाते हैं, पीते हैं। तो उस मुंह से कैसे नाम का, स्पेशली जो मंत्र होते हैं जो ओम से शुरू होते हैं और जो नमो से शुरू होते हैं, बहुत ज़रूरी है कि आचमन करके उस मंत्र को बोला जाए। तो फिर गोपिका बोलती है हम तो आचमन दिए ही नहीं, क्योंकि वो तो इतना प्रेम में वो हो रहे थे। वो
फिर यशोदा माता को रोहिणी माता के गोद में जो है कृष्ण को बिठाते हैं और फिर जो है गोपिका लोग आचमन करते हैं और आचमन करने के बाद में न्यास मंत्र से न्यास करना शुरू करते हैं। टेक्स्ट नंबर 20 गोमूत्रेण स्थापयित्वा पुनर्भूराजसर्वकम्। The child was thoroughly washed with cow urine. अधिक not only that, गाय जब घूमती है माटी में तो जो पाउडर उड़ता है हवा में उसको भी लेके उसके शरीर पे जो है भगवान के शरीर पे उसको ढक दिया उससे और फिर फोरहेड से शुरू करके पूरे शरीर में जो है तिलक लगाई है गोबर से। टेक्स्ट नंबर 21 गोपिका आचमन की है राइट हैंड से और पूरा जो है न्यास मंत्र शुरू कर दी है और बच्चे के शरीर पे जो है लगाना शुरू की है अलग अलग मंत्र। Sukadeva Goswami informed Maharaj Parikshit that the gopis followed a proper system. They protected the Krishna, their child with this mantra. ये मंत्र बहुत सुंदर है भक्तों भी हम अपार्ट फ्रॉम वॉट एवर वी आर डूइंग ये बहुत सुंदर है। हम कुछ साल किए थे उसके बाद स्टॉप मेबी आई शुड आल्सो स्टार्ट अगेन। स्नान करके पहले जो है अपार्ट फ्रॉम वॉट एवर द द्वादश मंत्र वी आर डूइंग बहुत सुंदर है इसमें। May Aja protect your legs, may Maniman protect your knees, may Yagya protect your thighs, may Achyuta protect your waist। ऐसे शरीर के हर अंग पे भगवान का नाम लेके बहुत ही सुंदर है। घर जाके सारे इसको एक बार पढ़ सकते हैं। 10th canto chapter 6 text number 22 से लेके 23 बहुत सुंदर है। 24, 25, 26, 29 बहुत सुंदर है। यहाँ पे क्या क्या शरीर के हर इसको डिटेल में बता सकते हैं लेकिन हमको इस उतना का जो है आज कंप्लीट करना ही है। ये जो मंत्र है इसको कृष्ण कवच बोलते हैं। जैसे नारायण कवच भी भागवत में दिया गया है वैसे कृष्ण कवच बोलते हैं। एक्चुअली ये जो था ये ब्रह्मा शिव को दिए थे और शिव भगवान जो है दुर्वासा मुनि को दिए थे और दुर्वासा मुनि जो है ये यशोदा माता को दिए। तब से जो है यशोदा माता और गोपिका सब ब्रजवासी कोई भी प्रॉब्लम आने से सबसे पहले ये जो कवच उच्चारण करना शुरू कर देते हैं। అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇది మీ అందరూ ఒకసారి చూసుకోవచ్చు। చాలా చక్కని మంత్రాలు రోజు స్నానం చేసిన తర్వాత మీకు ఒక 5 నిమిషాల టైం ఉంటే చాలా చక్కగా మీరు దీన్ని బై హార్ట్ చేసుకోవచ్చు। ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నారు అనమాట భగవంతుడు నా ఒక కళ్ళుని ప్రొటెక్ట్ చేయండి, వెంట్రుకల్ని ప్రొటెక్ట్ చేయండి, నాసికని ప్రొటెక్ట్ చేయండి, ఎవ్రీథింగ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ బాడీ అనమాట డీటెయిల్గా భగవంతుని ప్రార్థిస్తున్నారనమాట। ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల మీరు అర్థం లోపల మీ యొక్క కళ్ళు చూసినా మీకు భగవంతుడు గుర్తొస్తారు। ఇక్కడంటే హార్ట్ అంటే కేశవాయ నమః। హార్ట్ హూ ప్రొటెక్ట్స్ హార్ట్? కేశవ ప్రొటెక్ట్స్ హార్ట్। Maybe all the heart specialist doctors should put that Keshav. Okay, no, our mantra we are doing Dwadash, but here the Krishna Kavach, he says that Keshav, he protects the heart. So maybe all the chest specialist doctors should have that mantra, Om Keshavaya Namah, all the heart specialist doctors, because Keshav protects the heart. So here, ఈ యొక్క మంత్రము బ్రహ్మ శివుడికి ఇచ్చారు, శివుడు దుర్వాసమునికి ఇచ్చారు, దుర్వాసముని యశోదమాతకి ఇచ్చారు అనమాట। దీనికి కృష్ణ కవచ్ అని కూడా చెప్పొచ్చు। ఇది అనునిత్యం స్మరణం చేస్తే అనునిత్యం దీన్ని మనం పాడితే భగవంతుడు మన శరీరం తాలూకు ప్రతి అంగాన్ని ఒక రక్షణ అనేది ఒక కవచం లాగా తయారవుతుంది అనమాట। ఇది మళ్ళీ నేను డీటెయిల్లో వెళ్తే మనకి ఈరోజు చాప్టర్ కంప్లీట్ అవ్వదు। అయితే it goes on, may Rishikesha protect my senses, Narayan life air, Sripati protect the core of my heart, Lord Yogeshwar protect my mind, and may Lord Vishnugarha protect your intelligence. So it goes on like this, and said Lord Narayan, the husband of goddess of fortune, protect you while you are sitting. So there is many details, while you are walking, while you are sleeping, while you are sitting, every position they are given which Lord protects you. Next, so text number 27 to 29. The evil witches known as Dakinis, Yadudhanis, Usmandas are the greatest enemies of children, and the evil spirits like Bhuta, Preta, Pisacha, Yaksha, Rakshasa, Vinayakas, as well as witches like Kotara, Revati, Jeshtha, Putana, Matrika are always ready to give trouble to the body, the life, and the senses, causing loss of memory, madness, and bad dreams.
So all this disturbance will go if you chant Vishnu's name. They get afraid and then they will go away. Next we come to the text number 30. Here it says that all the gopis headed by Mother Yashoda were bound by maternal affection. And after, so here Sukadeva Goswami అంటున్నారన్నమాట, ఒక్కసారి సరిపోలేదన్నమాట. ఒకసారి చెప్పారు, అన్ని మంత్రాలు చెప్పారు, అన్ని స్టార్టింగ్ తల నుంచి కింద కాలు వరకు చెప్పారు, కానీ సరిపోలేదన్నమాట. మళ్ళీ ఒకసారి చెప్తున్నారు. ఈ గోపి అనుకుంటుంది, ఈవిడ సరిగ్గా చెప్పలేదేమో, నేను ఒకసారి చెప్పేస్తాను, ఈవిడ సరిగ్గా చెప్పలేదు, నేను ఇంకొకసారి చెప్పేస్తాను, అలా చేస్తూనే ఉంటున్నారనమాట వీళ్ళు. సో తర్వాత ఒక పెద్ద ముసలి గోపిక అంటుందన్నమాట, ఇంకా సరిపోయింది, ఆపేస్తాము, ఫస్ట్ బాబు ఈ శిశువుని అని నాకు పాలు తాపించాలి, పొద్దు నుంచి తనకి హడావుడిగా ఉందన్నమాట. అయితే వెంటనే యశోదమాత తన స్థానం నుంచి పాలిస్తున్నారు అనమాట. ఎప్పుడైతే కృష్ణ పాలు తాగేశారు అందరికీ శాంతి ఏర్పడింది. సాధారణంగా ఒక చిన్న బాబుకి ఆరోగ్యం బాగాలేకపోతే పాలు తాగకపోతే అర్థమైపోతుంది ఆరోగ్యం బాగాలేదు, పాలు తాగుతున్నారంటే పర్వాలేదు బాగానే ఉన్నారు, సో అందరూ satisfied. So एक गोपी के बाद में दूसरा गोपी के बाद में तीसरा, वो लोग सब जब करते ही जा रहे हैं. कोई बोलते ये ठीक से नहीं की होगी, मैं और एक बार कर लेती हूँ, ये ठीक से नहीं की है, ऐसा करते जा रहे हैं. तो फिर एक वृद्ध गोपी आके बोलती है कि सब शांत हो जाओ, पहले बच्चे को दूध पिलाओ, सुबह से इतना सब जो कार्यक्रम हो गया है. तो यशोदा माता जो है कृष्ण को दूध पिलाना शुरू करती है. जैसे कृष्ण दूध पी लेते हैं सबको लगता है कि हाँ उसका मतलब उसकी तबीयत ठीक है. तो कुछ गोपी तो बड़ी बातें बना रहे थे कि ये जो है पिशाची, इसके बड़े बड़े नखून है, तो शायद भगवान के शरीर में नखून डाल दी होगी, तो क्या मालूम विष अंदर में गया होगा. तो इसीलिए भगवान के सुंदर मुखारविंद में बार बार घूर के देख रही है कि कोई विष का कुछ लग तो नहीं रहा कि कहीं कोई विष इसके शरीर में आ गया हो. और साधारण जब बच्चे का शरीर ठीक होता है, आरोग्य से हेल्दी होता है, तो दूध पीता है. और दूध नहीं पीता है तो कोई टेंशन की बात है कि इसका शरीर ठीक नहीं है. Next sloka number 31. Meanwhile, all the cowherdmen headed by Nanda Maharaj returned from Mathura. अब क्या हुआ? नंद महाराज और सारे जो गोप थे सब मथुरा से आ गए हैं. और जब ये लोग मथुरा से आए हैं तो पूतना का तो शरीर इतना बड़ा है, तो नंद महाराज सोचते हैं और सब गोप